ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి భారతదేశంలో ముందెన్నడూ కూడా జరిగిపోయిన ఇదిలో కూడా ఎవరు ఇవ్వలేనంటటువంటి సహాయం, కింద మునిగిపోయిన వాళ్ళకి 25,000, పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000, అలాగే చిరు వ్యాపారస్తులకి ₹1,00,000. భారతదేశంలోనే వరద ముంపు ప్రాంతంలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు కని విని ఎరగనటువంటి సాయం చంద్రబాబు గారు చేశారు. అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అధోగతి పాలు చేశాక కూడా ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు. అయినా సరే 10 రోజులు కలెక్టరేట్లో ఉండి 10 రోజులు ప్రజల మధ్యలో ఉండి కనీసం ఒక 4-5 రోజులైతే నిద్రాహారాలు కూడా లేవు ఆయనకి. నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇల్లు పోలేదు అని. ఉదాహరణకు చంద్రబాబు గారు ఇల్లు పోకపోతే ఆయన స్టార్ హోటల్లో ఉండొచ్చుగా, ప్రజల మధ్యలోనే ఎందుకు ఉండాలి? నువ్వు వచ్చావు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వరదలు వచ్చిన మరుసటి రోజు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎక్కడన్నా బాధపడ్డాడేమో, చేతులు ఊపుతూ నవ్వుకుంటూ ఆ మంచి పని జరిగిందిరా అన్నట్టు మనసులో వచ్చాడు, వెళ్ళాడు. ₹1,00,00,000 ప్రకటించాడు, ఎవరికి ఇచ్చాడో తెలియదు, ఎక్కడిచ్చాడో తెలియదు. అలాంటి వాడిని మనం 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి చేయడం అనేది మన దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పనికి ఏదైతే 25,000, 10,000 చిరు వ్యాపారులకు ₹1,00,000 ఇచ్చారో వారికి విజయవాడ ప్రజల తరపున వారికి ఇవాళ పూలాభిషేకం చేస్తున్నాం. మేము ధన్యవాదాలు తెలపడమే కాకుండా అలాంటి మంచి వ్యక్తికి పూలాభిషేకం చేసి ఇంకా భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ప్రజాసేవలో మునిగి తేలాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా